మయన్మార్ కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోయింది. ఆంగ్ సాన్ సూకీ అనంగు శిష్యుడు. ఆమె మాజీ డ్రైవర్ కి పట్టం కట్టడం ఖాయమైంది. పార్టీ ప్రెసిడెంట్ గా అభ్యర్థిగా టిన్చ్యూ పేరు ప్రతిపాదించారు సూకీ. అయితే డ్రైవర్ చేతిలో స్టీరింగ్ పెట్టి సూకీ బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయాలనుకోవడం చాలా హాట్ టాపిక్ గా మారింది. రాజకీయమే. అది బీహార్ అయినా మయన్మార్ అయినా. అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం పీఠం దిగిపోవలసి రావడంతో ఆయన స్థానంలో భార్య రబ్రీదేవిని కూర్చోబెట్టి చక్రం తిప్పారు. ఇదే తరహాలో రాజకీయం నడపబోతున్నారు మయన్మార్ పోరాట యోధురాలు ఆంగ్ సాన్ సూకీ. ఆమె పిల్లలకు మయన్మార్ పౌరసత్వం లేకపోవడంతో అక్కడి రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పీఠానికి సూకీ అనర్హురాలు. దీంతో డమ్మీ క్యాండిడేట్ ను బరిలోకి దింపారు. 90ల నుంచి ఉద్యమంలో పనిచేసిన తన మాజీ డ్రైవర్ టిన్చ్యూ పేరును ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి బంపర్ మెజార్టీ దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత ఎన్ఎల్డీ పగ్గాలు చేపట్టనుంది. ప్రెసిడెంట్ అభ్యర్థిగా టిన్చ్యూను ప్రతిపాదించడంపై కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్నారు సూకీ. 2 దశాబ్దాల పాటు సూకీతో పనిచేసిన టిన్చ్యూ 2 నెలల క్రితమే పార్టీలో చేరారు. గతంలో సూకీ డ్రైవర్ గా పనిచేశారు. అయితే టిన్చ్యూ కుటుంబానికి మయన్మార్లో చాలా పేరుంది. అతని తండ్రి కవి, భార్య ప్రస్తుత పార్లమెంట్ సభ్యురాలు, మామగారు రిటైర్డ్ కల్నల్, ఎన్ఎల్డీ సహ వ్యవస్థాపకుడు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న టిన్చ్యూ మొన్నటి వరకు సూకీ అందించే ఫండ్స్ తో స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్నారు. అయితే ఆయనకు పగ్గాలు అప్పగించడంపై ప్రజల్లో పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు కావాల్సింది సూకీ ఆలోచనలతో నడిచే పాలనేనని, అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవచ్చని చెబుతున్నారు.